అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 86. కావ్య షాక్స్, హాస్ని రాక్స్. ఇక స్టోరీలోకి వెళ్తే విరాట్ హ్యాండ్ చెక్ చేయడానికి డాక్టర్ వస్తారు. ఆయన రూమ్లో నుంచి బయటకు రాగానే పరిగెత్తుకుంటూ ఎదురుగా వెళ్ళి, డాక్టర్, విరాట్కి బాగానే ఉందా, ప్రాబ్లం ఏం లేదు కదా అని కొంచెం కంగారుగా అడిగింది హాస్ని. ప్రాబ్లం అంటూ ఏం లేదు మేడం, కాకపోతే గాయం తగ్గడానికి కొంచెం టైం పడుతుంది అని అన్నాడు డాక్టర్. గాయం చాలా పెద్దదిగా ఉందా అని భయంగా అడుగుతున్న హాస్ని మాటలకి ఆశ్చర్యపోతూ, అదేం లేదు మేడం, కత్తి కొంచెం లోతుగా దిగడం వల్ల కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది అంతే అని అన్నాడు డాక్టర్. ఎంత టైం పడుతుంది అని మళ్ళీ వెంటనే మరొక ప్రశ్న వేయగానే నీరసంగా, అది అరచేతులు తగిలింది కదా మేడం, వెంటనే తగ్గడం అంటే కొంచెం కష్టం, ఒక 10 డేస్లో చిన్నగా మానిపోతుందిలేండి అంటూ ఆమెకు దొరకకుండా ఫాస్ట్గా వెళ్ళిపోయాడు డాక్టర్. లోపలికి వచ్చిన హాస్నిని, డాక్టర్తో మాట్లాడావా అని అడగ్గా, అవును అంటూ తల ఊపింది హాస్ని. తర్వాత కాసేపటికి ఏదో ఆలోచించి, నీ హ్యాండ్ పెయిన్గా ఉందని భోజనం తినిపించమని అడిగావా, విషయం అది అని చెప్తే నేనే తినిపించేదాన్ని కదా, దానికి అన్ని నాటకాలు అవసరమా అని నవ్వుకుంటూ అడిగింది హాస్ని. నవ్వుతున్నామె ముఖాన్ని ఇష్టంగా చూశాడు విరాట్. విరాట్ చూపులకి తడబడి వెంటనే తన నవ్వు ఆపేసి, మీ చెయ్యి బాగానే ఉందని డాక్టర్ చెప్పారు, కాకపోతే గాయం మానడానికి కొంచెం టైం పడుతుంది అన్నారు, మీరు కూడా రెక్లెస్గా ఉండకుండా కాస్త జాగ్రత్తగా ఉండండి అంటూ అతని పక్కనే బెడ్ మీద కూర్చుంటూ అంది హాస్ని. డాక్టర్ ఈ విషయం అడిగారా అని ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా అన్నాడు విరాట్. అతను ఎందుకు అలా అడుగుతున్నాడో అర్థం కాక, అవును అడిగితే ఏమైంది అని అయోమయంగా అడిగింది. నువ్వు నిజంగా నా హ్యాండ్ తగ్గిపోవాలని ఇంతలా కంగారు పడుతున్నావని నాకు తెలియదు బేబీ, లేకపోతే అసలు ఈ గాయం అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండేవాడిని అని అన్నాడు విరాట్. మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా అని మొహం వికారంగా పెట్టి అనింది హాస్ని. ఎందుకు అర్థం కావట్లేదు, మన మధ్య ఉన్న 3 months కండిషన్ కంప్లీట్ అవ్వడానికి ఎన్నో రోజులు లేవు కాబట్టి నువ్వు నా హ్యాండ్ గురించి వరి అవుతున్నావు అంతే కదా అని విరాట్ అనగానే ఉలికి పడింది హాస్ని. కంగారుగా తల అడ్డంగా ఊపుతూ, లేదు, నేను మీ హ్యాండ్ గురించే కంగారు పడ్డాను, అనవసరంగా మీరు ఏదేదో ఆలోచిస్తూ ఉన్నారు అని అంది హాస్ని. డోంట్ వరీ బేబీ, నాకు గాయమైంది ఒక్క చేతికే, నేను హ్యాండిల్ చేయడానికి నాకు ఒక్క చేయి చాలు, అయినా నీకు అంత డౌట్గా ఉంటే ఒకసారి ట్రై చేద్దామా అన్న విరాట్ మాటలకి కంగారుగా బెడ్ మీద నుంచి లేచి, నేను ఈరోజు నుంచి ఈ గదిలో పడుకోను, నేను నా గదిలోకి వెళ్తాను అని టకటకా అనేసింది. సరే వెళ్ళి పడుకోపో, నేను నీ దగ్గర పడుకుంటాను అని విరాట్ అనగానే, రాక్షసుడు, ప్రశాంతంగా ఒక్కరోజైనా నిద్రపోదామంటే అస్సలు వదిలిపెట్టడం లేదు అని అనుకుంటున్న హాస్నికి డోర్ సౌండ్ వినిపించడంతో చిందులు తొక్కేస్తూ బయటకు వచ్చింది. మేడం, విరాట్ సార్ని కలవడానికి కావ్య మేడం వచ్చారు అని మేడ్ చెప్పగానే, ఇప్పుడు ఇదెందుకు వచ్చింది అని మనసులోనే తిట్టుకుంటూ, సరే కావ్యతో నేను మాట్లాడతాను కానీ తను వచ్చినట్లు విరాట్ సార్కి తెలియనివ్వకు అని కోపంగా అన్న హాస్ని మాటలకు, ఓకే మేడం అంటే అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ మేడ. చెప్తాను ఈ సంగతి అని అనుకుంటూ కిందకు వచ్చింది హాస్ని. సోఫాలో హుందాగా కూర్చున్న కావ్యాన్ని చూసిన హాస్నికి కోపం వచ్చినా అంతలోనే తనపై జాలి కలిగింది. కావ్య పరిస్థితి ఎవరికీ రాకూడదని అనుకుంది. చిన్నప్పుడే తల్లిదండ్రులు ఇద్దరినీ పోగొట్టుకున్న కావ్య డీప్ షాక్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు పాడైపోయిన తన హెల్త్ తన చిన్న మావయ్య ఇంట్లో ఎంతో గారాబంగా పెరిగినా ఇప్పటికీ సెట్ అవ్వలేదు. ఇంకా తను ఆ పెయిన్ మోస్తూనే ఉంది. కావ్య నాకు నచ్చకపోవడానికి కారణం కేవలం తను విరాట్ని ఇష్టపడుతున్నందుకేనా అని అనుకున్న హాస్ని అప్పటి వరకు తనలో ఉన్న జాలి అనే ఫీలింగ్ని పోగొట్టుకొని కోపంగా ఆమె ఎదురు ఉన్న సోఫాలో కూర్చుంది. ఎలాగైనా కావ్య కంటే తనే గొప్ప అని అనుకొని ఎలా ఆ గొప్ప చూపించాలని ఆలోచించిన హాస్నికి విరాట్ని గుర్తు చేసుకొని వెంటనే అతనిలాగా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంది. తన ముందు కాళ్ళు మీద కాలు వేసుకొని కూర్చున్న హాస్ని చూసి కావ్య ముఖం చిట్లిస్తూ కోపంగా పళ్ళు కొరికింది. విరాట్ ఎక్కడున్నాడు హాస్ని అని అడిగింది కావ్య. తను రెస్ట్ తీసుకుంటున్నాడు, విషయం ఏంటో నన్ను కనుక్కోమని చెప్పాడు, ఏమైనా పని మీద వచ్చావా, పర్లేదు నాతో చెప్పు, నేను విరాట్కి చెప్తానులే అని పొగరుగా అంది హాస్ని. ఏంటి జోక్ చేస్తున్నావా, నేను వస్తున్న సంగతి అసలు విరాట్కే తెలియదు, అలాంటిది నిన్ను కనుక్కోమని ఎలా పంపించాడు అని సీరియస్గా అడిగింది కావ్య.
అయ్యో, దొరికిపోయానా, ఛ అని చిన్నగా గనుక్కొని, విరాట్ నాకు చెప్పకపోతే ఏంటి, ఈ మ్యాన్షన్లో ఎలాంటి డిసిషన్ తీసుకోవాలన్నా, ఎవరిని కలవాలన్నా అది నా చేతిలోనే ఉంటుంది. కాబట్టి నీకేం కావాలో చెప్పు అని హాస్ని అనగానే అప్పటికే కోపంగా ఉన్న కావ్య శరీరం కొంచెం ఊగటం గమనించిన హాస్ని ముఖం పాలిపోయింది. వెంటనే ఆమె చేతిని పట్టుకొని, కళ్ళు తిరుగుతున్నాయా అని కంగారుగా అడిగింది. నీ మాటలకు నేనేం మూర్చిపోన్లే, మాట్లాడితే పడిపోవడానికి నేనేమైనా జోకర్ అనుకుంటున్నావా అని తనను తాను స్థిమితపరచుకోవడానికి కొద్దిసేపు కళ్ళు మూసుకొని తెరిచింది. నేను జోకర్ అనుకోవడం ఏంటి, దీనికి ఏమైనా పిచ్చెక్కిందా అని అనుకుంటున్న హాస్నికి ఆమె పరిస్థితి చూసి కొంచెం భయంగా కూడా అనిపించింది. నేను విరాట్ని కలవాలి అని స్ట్రైట్గా చెప్పి అతని గదిలోకి వెళ్ళడానికి లేచింది కావ్య. కావ్య విరాట్ని కలవడం ఇష్టం లేని హాస్ని వెంటనే ఆమె ముందు అడ్డుగా నిలబడి, నువ్వు మా గదిలోకి వెళ్ళడానికి వీల్లేదు అని సీరియస్గా చెప్పింది. ఎందుకు వీల్లేదు అని అంతే సీరియస్గా అడుగుతున్న కావ్యకి, ఒక పెళ్ళి కాని అమ్మాయిగా పెళ్ళైన వాడి గదిలోకి ఎలా వెళ్తావు అని సీరియస్గా అడిగి, అయినా విరాట్ నిద్రపోతున్నాడు, నీకేమైనా పని ఉంటే తర్వాత రా అని చెప్పింది హాస్ని. ఎంత దారుణంగా మాట్లాడుతున్నావు, నన్ను తర్వాత రమ్మంటావా, నేనెవరో తెలుసా నీకు అని కోపంగా అరిచింది కావ్య. నువ్వు ఎవరైతే నాకేంటి, నేను విరాట్ భార్యని, అది తెలుసుకో. ఆయనను కలవాలంటే ముందు నా పర్మిషన్ కావాలి అని పొగరుగా చెప్పింది హాస్ని. హాస్నిలోని పొగరు కావ్యకు నచ్చక, ఓహో నిజంగానా, అసలు విరాట్ పక్కన నిలబడటానికి నీకేం అర్హత ఉంది, కేవలం మా అత్తమ్మను రక్షించినందుకు కృతజ్ఞతతో మాత్రమే నీ మెడలో తాళి కట్టాడు, అది నువ్వు గుర్తుంచుకుంటే బెటర్ అని కోపంగా అరిచింది కావ్య. అవును, అయితే ఏంటి, విరాట్ నన్ను ఏ ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నా ఇప్పుడు నేను అతని భార్యని, అతని మీద అన్ని హక్కులు నాకే ఉంటాయి అని అంది హాస్ని. ది గ్రేట్ విరాట్ వర్మ భార్య అయినందుకు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నట్లున్నావు, కానీ నువ్వు ఆ ప్లేస్లో ఎన్ని రోజులు ఉండగలవో నేను చూస్తానుగా. కేవలం నీ మీద జాలితోనూ కృతజ్ఞతతోనూ నిన్ను పెళ్లి చేసుకున్నాడు మా విరాట్, లేకపోతే నీ మొహమైన చూసేవాడా, అన్నిటికీ మించి నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అది తెలిసిన ఎవడైనా నిన్ను పెళ్లి చేసుకుంటాడా అని కావ్య అనగానే కోపంగా ఆమెను లాగిపెట్టి ఒక్కటి పీకింది హాస్ని. హాస్ని కొట్టగానే అప్పటికే కోపంగా కావ్య హెల్త్ సరిగ్గా లేకపోవడంతో ఆ ఫోర్స్కి నేలపై స్పృహ లేకుండా పడిపోయింది. కావ్య అలా పడిపోవడంతో భయపడుతున్న హాస్నికి ఏం జరుగుతుంది ఇక్కడ అని సీరియస్గా వచ్చిన విరాట్ గొంతు విని షాక్ అయింది. కింద స్పృహ తప్పి పడిపోయిన కావ్యాని విరాట్ని మార్చి మార్చి చూస్తూ, విరాట్ ఖచ్చితంగా నన్ను చంపేస్తాడని భయపడింది హాస్ని. పైనుంచి కిందకు దిగుతున్న విరాట్ కోపంగా చంపేసేలా చూస్తుండటం చూసి ఆమెలో టెన్షన్ ఇంకా పెరిగిపోయింది. ఆమె హెల్త్ గురించి తెలిసి కూడా ఎందుకు కొట్టావని అడిగితే ఏం సమాధానం చెప్పాలో తెలియక గింజుకుంటూ ఉంది హాస్ని. ఇంకా అలా చూస్తారేంటి, వెంటనే తనని రూమ్లోకి తీసుకెళ్ళండి అని పక్కన నిలబడ్డ సరిత మీద అరిచాడు విరాట్. నేను తీసుకెళ్ళగలనా అని ఆశ్చర్యంగా అడిగింది సరిత. మీరు కాకపోతే నేను ఎత్తుకొని తీసుకెళ్లాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అని అనగానే, లేదు అన్నట్టు భయంగా తల ఊపింది సరిత. వెంటనే మరొక సర్వెంట్ హెల్ప్ తీసుకొని కావ్యాని గదిలోకి తీసుకెళ్ళింది సరిత. గదిలో నుంచి బయటకు వచ్చిన సరితను, వెళ్ళి డాక్టర్కి కాల్ చేయి అనగానే, సరే సార్ అంటూ వెళ్ళి డాక్టర్కి కాల్ చేసింది సరిత. హాస్ని మాత్రం టీచర్ ముందు తప్పు చేసిన పిల్లాడిలా తలొంచుకొని హాల్లో అలాగే నిలబడింది. ఒక కంటితో విరాట్ని చూస్తూ అతని మాటలు వింటున్న హాస్ని అలా ఆశ్చర్యపోయింది. కావ్య స్పృహ తప్పి పడిపోవడంతో విరాట్ తనని ఎత్తుకొని తీసుకెళ్తాడని అనుకున్న ఆమెకు విరాట్ సర్వెంట్స్ని తీసుకెళ్లమండంతో రిలీఫ్గా అనిపించినా కోపంగా ఉన్న విరాట్ కళ్ళు తలుచుకోగానే మళ్ళీ తనలో భయం మొదలైంది. నీకు కోపం వచ్చేలా తనేం వాగింది అని సీరియస్గా అడిగాడు విరాట్. మా ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడేసరికి కోపం వచ్చింది విరాట్ గారు, ఐఎమ్ సారీ అని తల దించుకొని, నా మీద కోపంగా ఉందా అని అడిగింది. నాకెందుకు కోపం, అలా మాట్లాడడానికి ఆమెకు బుద్ధి ఉండాలి అన్న విరాట్ మాటలకి మనసులోనే సంతోషపడింది. విరాట్ ఆమె కొమిలిపోయిన చేతిని తన చేతిలోకి తీసుకొని, ఈ చేత్తో నిన్నెవరు కొట్టమన్నారు, మళ్ళీ స్వెల్లింగ్ వస్తే నాకెలా తినిపిస్తావు అని కోపంగా అడుగుతున్న మాటలకు హాస్ని ముఖం ఎర్రబడింది. వెంటనే అతని చేతిలో నుంచి తన చేయి లాగేసుకుంది. తన మీద జాలిని చూపిస్తున్నాడని అనుకున్న హాస్నికి అతను తన స్వార్థం కోసం ఆలోచిస్తున్నాడని తప్పుగా అర్థం చేసుకొని పీకల దాకా కోపం తెచ్చుకుంది.
ఆక్రోశంతో ఏం మాట్లాడాలో తెలియక, కావ్యని నువ్వెందుకు ఎత్తుకొని తీసుకెళ్ళలేదు అని కారణం తెలుసుకోవడానికి అతన్ని సూటిగా చూస్తూ అడిగింది. నా చేతికి గాయమైంది, కనపడట్లేదా అని అంటున్న విరాట్ మాటలకి అడ్డుపడుతూ, అయితే ఆ గాయమైన చేత్తోనే కదా నన్నెత్తుకెళ్లారు, అప్పుడు వేయలేదా నొప్పి అంటూ అతనితో ఎదురువాదనకు దిగింది హాస్ని. విరాట్ సమాధానం తనకి ఏమాత్రం సంతృప్తి ఇవ్వలేదు. నువ్వు తేలిగ్గా ఉన్నావు కాబట్టి ఎత్తుకెళ్ళాను, ఆమె నీకంటే బరువు ఉంది, అందుకే సర్వెంట్స్ని తీసుకెళ్ళమన్నా అన్న విరాట్ మాటలకి తన కళ్ళు పెద్దవి చేస్తూ, అంటే నాకంటే బరువు ఉందని మీకెలా తెలుసు, అంటే మీరు తనను కూడా ఎత్తుకున్నారా అని అంటూ సహజంగా భార్యలలో ఉండే అసూయ బయటపెడుతూ అనింది హాస్ని. ఆమె మాటలకి కంగుతిన్న విరాట్, ఈ ఆడవాళ్ళు దేన్ని అంత తేలిగ్గా వదలరు కదా అని విసుగ్గా అనుకున్నాడు. మాట్లాడరేంటి విరాట్ గారు, ఆమెను ఎత్తుకున్నారా లేదా అని అనగానే, లేదు అని విసుగ్గా అన్న విరాట్ మాటలకు, అలాంటప్పుడు ఆమె బరువు ఎక్కువ అని మీరెలా చెప్పారు అని తన గొడవ కంటిన్యూ చేసింది హాస్ని. విరాట్ హాస్నిని అమాంతం దగ్గరకు లాక్కొని, నేను నా భార్యను మాత్రమే ఎత్తుకొని తీసుకెళ్తాను, ఎవరిని పడితే వాళ్ళను కాదు అని అనగానే హాస్ని కోరుకున్న సమాధానం కూడా అదే అవ్వడంతో ఆమె మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది. హాస్ని ముఖంలో వెలుగు చూడగానే విరాట్ ముఖంలో కూడా తనకి కనిపించకుండా నవ్వు వచ్చింది. విరాట్ సమాధానానికి రిలీఫ్గా ఫీల్ అయిన హాస్నికి అప్పుడు కావ్య గుర్తొచ్చింది. కావ్య బాగానే ఉందంటారా, ఏదో కోపంలో కొట్టేశాను, తను ఇప్పుడు స్పృహలో కూడా లేదు, ఏం కాదు కదా అంటూ భయంగా అడిగింది. ఏం పర్లేదు, డాక్టర్ వస్తున్నారు కదా అని చెప్పాడు విరాట్. కొద్దిసేపటికి డాక్టర్ రావడంతో కావ్య దగ్గరికి తీసుకెళ్ళింది హాస్ని. డాక్టర్ ఆమెకు ఇంజెక్షన్ చేసి మరేం పర్లేదని చెప్పి వెళ్ళిపోయాక కాసేపటికి నెమ్మదిగా స్పృహలోకి వచ్చింది కావ్య. కళ్ళు తెరవగానే తనకు ఎదురుగా కనపడిన హాస్నిని విసుగ్గా చూసి, నన్నెవరు లోపలికి తీసుకొచ్చారు అని అడిగింది. ఇంకెవరు తీసుకొస్తారు, సర్వెంట్స్ తీసుకొచ్చారు, ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా ఏంటి అని వెటకారంగా అడిగింది హాస్ని. అబద్ధం, విరాట్ ఉండగా నన్ను సర్వెంట్స్ ఎందుకు తీసుకొస్తారు అని హాస్ని మాటలు నమ్మలేక అడిగింది కావ్య. ఎందుకు తీసుకురాకూడదు, కేవలం విరాట్ ఒక్కడే వచ్చి నిన్ను ఎత్తుకొని తీసుకెళ్లాలని రూల్ ఏమైనా రాసి పెట్టుకున్నావా ఏంటి అని పొగరుగా అంటున్న హాస్ని మాటలకి నాకు అర్థమైంది. విరాట్ చేతికి గాయం ఉంది కదా, అందుకే నన్ను గదిలోకి తీసుకొని వెళ్ళమని సర్వెంట్స్కి చెప్పమనింటాడు అంటూ తనకు తానే కొత్తగా సమాధానం వెతుక్కుంది కావ్య. కావ్య మాటలు విన్న హాస్ని మనసులో విసుగ్గా, భర్త అందగాడైతే ఇలాంటి తిప్పలు నాలాంటి భార్యలకు తప్పవేమో అని అనుకొని కావ్య పిచ్చి లాజిక్స్కి విసుగ్గా తల ఊపింది. నువ్వు నన్ను కొట్టావని తెలిసి విరాట్ నిన్ను బాగా తిట్టుంటాడు కదా అంటూ హాస్నిని వెక్కిరించింది కావ్య. కావ్య మాటలకు ఒళ్ళు మండిపోయిన హాస్ని తను ఏదో అనేలోపే ఆమె ఆరోగ్యం గుర్తొచ్చి సాధ్యమైనంత వరకు రెచ్చగొట్టకుండా ఉండటమే బెటర్ అనిపించి మౌనంగా ఉండిపోయింది. ఇంత కామ్గా ఉన్నావంటే ఖచ్చితంగా విరాట్ చేతిలో క్లాస్ పడే ఉంటుంది అని హాస్నిని వెక్కరిస్తూ మాట్లాడింది కావ్య. దీన్ని ఒక్కటి కాదు ఇంకొక 4 పీకినా తప్పులేదు అని తిట్టుకుంటూ, అవును చాలా పెద్ద క్లాస్ పీకారు, నిన్ను కొట్టినందుకు నా చేయి వాచిపోతే ఆయనకు గోరుముద్దలు పెట్టలేనేమోనని నాపై అరిచారు అంటూ అయోమయంగా కళ్ళాపుతూ అనింది హాస్ని. హాస్ని మాటలకు ఒళ్ళు మండిపోతూ ఉంటే, నా గురించి విరాట్కి బాగా తెలుసు అని అంటున్న కావ్య ఆమె మాటలు పూర్తి కాకుండానే లోపలికి వస్తున్న విరాట్ని చూసి కామైపోయింది. ఎలా ఉంది ఇప్పుడు అని అన్న విరాట్ మాటలకి కొంచెం నీరసంగా ఉంది అని విరాట్ వైపే ఆరాధనగా చూస్తూ అనింది కావ్య. విరాట్ తన గురించి ఈ మాత్రమైనా పట్టించుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది కావ్య. కానీ ఆమె హ్యాపీనెస్ ఎక్కువసేపు ఉండనివ్వకుండా, నేను బాబాయ్కి కాల్ చేస్తాను, ఆయన వచ్చి నేను తీసుకెళ్తారు అని అన్న విరాట్ మాటకి కావ్య మొహం మాడిపోయింది. హాస్ని కావ్యను కొట్టిన విషయం పెద్దవాళ్ళకు తెలిస్తే ఏమవుతుంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.